స్పెషల్ ఫీ ఫండ్ రూల్స్ GOT 88 పరీక్షలో సిలబస్ లో లేకపోయినా స్పెషల్ ఫీ ఫండ్ రూల్స్ అనే అంశం నుండి ప్రశ్నలు ఇస్తున్నారు. స్పెషల్ ఫీ ఫండ్ రూల్స్ అనేవి ఒక ప్రత్యేకమైన జీవోలో 4 పేజీలలో ఇవ్వబడ్డ రూల్స్ మాత్రమే. శ్రీనివాస పబ్లికేషన్స్ వారు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ రూల్ బేర్ యాక్ట్ బుక్తో వీటిని అనుబంధంగా ఇవ్వడం జరిగింది. బేర్ యాక్ట్ బుక్ లేకపోయినప్పటికీ 5 నిమిషాలలో ఈ టాపిక్ గురించి పూర్తి అవగాహన పొందేలా ఈ వీడియోను రూపొందించడం జరిగింది. స్పెషల్ ఫీ ఫండ్ రూల్స్ ని ఏపీ గవర్నమెంట్ GOMS నెంబర్ 464 డేటెడ్ 16/4/1977 ద్వారా జారీ చేయడం జరిగింది. ఈ జీవోని మనం మోస్ట్ ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ స్పెషల్ ఫీ ఫండ్ రూల్స్ ని ఏ జీవో ద్వారా ఇష్యూ చేశారు అనేటువంటి ప్రశ్నను GOT 88 ప్రశ్నాపత్రంలో అనేక సార్లు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ రూల్స్ లోని రూల్ నెంబర్ 189లో స్పెషల్ ఫీ ఫండ్ గురించి, అలాగే రూల్ నెంబర్ 190లో స్పెషల్ ఫీ అకౌంట్స్ గురించి తెలియజేయటం జరిగింది. అప్లికబిలిటీ స్పెషల్ ఫీ ఫండ్ రూల్స్ అనేవి గవర్నమెంట్, లోకల్ బాడీ, ప్రైవేట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హై స్కూల్స్ అన్నిటికీ కూడా వర్తిస్తాయి. స్పెషల్ ఫీ ఫండ్ పీపుల్స్ అంటే స్టూడెంట్స్కు ఫెసిలిటీస్ కల్పించేందుకు స్కూల్ హెడ్ మాస్టర్ లేదా హెడ్ మిస్ట్రెస్ కలెక్ట్ చేసేటువంటి వివిధ రకాల స్పెషల్ ఫీస్తో ఏర్పాటు చేసేటువంటి ఫండ్నే స్పెషల్ ఫీ ఫండ్ అంటారు. 6th, 7th క్లాస్ స్టూడెంట్స్ నుండి సంవత్సరానికి ₹9 చొప్పున స్పెషల్ ఫీను కలెక్ట్ చేస్తారు. అలాగే 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ నుండి సంవత్సరానికి ₹20 చొప్పున స్పెషల్ ఫీను కలెక్ట్ చేయటం జరుగుతుంది. స్పెషల్ ఫీ ఫండ్ గ్రూప్స్ స్పెషల్ ఫీ ఫండ్స్ను వాటి యొక్క ప్రాధాన్యతను అనుసరించి గ్రూప్ ఏ, గ్రూప్ బిగా డివైడ్ చేయడం జరిగింది. హై స్కూల్స్ అయినట్లయితే గ్రూప్ ఏలో లైబ్రరీ, సైన్స్, ఎగ్జామినేషన్ అండ్ స్టేషనరీ, గేమ్స్, మెడికల్ ఇన్స్పెక్షన్ను గ్రూప్ ఏగా తెలియజేశారు. అలాగే గ్రూప్ బిలో స్టూడెంట్స్ అసోసియేషన్, స్కౌటింగ్, హాబీస్ అండ్ క్రాఫ్ట్స్, పూర్ బాయ్స్ ఫండ్, ఆడియో విజువల్ ఎడ్యుకేషన్ అనేటువంటి అంశాలను చేర్చారు. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అయినట్లయితే గ్రూప్ ఏలో లైబ్రరీ, సైన్స్, ఎగ్జామినేషన్ ఫీ ఫండ్లను చేర్చగా గ్రూప్ బిలో ఫీల్డ్ ట్రిప్స్, స్కౌటింగ్, ఆడియో విజువల్ ఎడ్యుకేషన్, గేమ్స్ అనే స్పెషల్ ఫీ ఫండ్స్ ను చేర్చారు. స్పెషల్ ఫీ ఫండ్ కమిటీ వివిధ రకాల స్పెషల్ ఫీలను కలెక్ట్ చేయడం, అలాగే స్పెషల్ ఫీ ఫండ్ను యూటిలైజేషన్ చేయటం వంటి అంశాలను రెగ్యులేట్ చేయటం కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఫీ ఫండ్ కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ కమిటీకి ఆ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ లేదా హెడ్ మిస్ట్రెస్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉంటారు. హెడ్ మాస్టర్ గారిచే నామినేట్ చేయబడినటువంటి 4 టీచర్సు, అలాగే మరో 4 స్టూడెంట్సు ఈ స్పెషల్ ఫీ ఫండ్ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. స్పెషల్ ఫీ ఫండ్స్ను యూటిలైజేషన్ చెయ్యాలి అంటే కమిటీ యొక్క ముందస్తు అప్రూవల్ తప్పనిసరి. స్పెషల్ ఫీ ఫండ్ యూటిలైజేషన్ స్పెషల్ ఫీస్ కలెక్షన్తో ఏర్పాటు చేయబడ్డ స్పెషల్ ఫీ ఫండ్లో 75% అమౌంట్ని గ్రూప్ ఏలో తెలియజేయబడిన సౌకర్యాల ఏర్పాటుకు ఖర్చు చేయాలి. అలాగే మిగిలిన 25% అమౌంట్ని గ్రూప్ బిలో తెలియజేయబడిన సౌకర్యాల ఏర్పాటుకు ఖర్చు చేయాలి. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అవసరాలను బట్టి, అలాగే ప్రాధాన్యతను బట్టి స్పెషల్ ఫీ ఫండ్ కమిటీ యొక్క అప్రూవల్తో హెడ్ మాస్టర్ గారు గ్రూప్ బిలో ఉన్నటువంటి ఫండ్స్ని గ్రూప్ ఏ ఫండ్స్కి డైవర్ట్ చేయవచ్చు. అలాగే డిఈఓ గారు అయినట్లయితే గ్రూప్ ఏ ఫండ్స్ని గ్రూప్ బి ఫండ్స్కి డైవర్ట్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. అకౌంట్స్ మెయింటెనెన్స్ హెడ్ మాస్టర్ లేదా హెడ్ మిస్ట్రెస్ లోకల్ పోస్ట్ ఆఫీసులో స్పెషల్ ఫీ ఫండ్కు సంబంధించి సేవింగ్ ఖాతాను మెయింటైన్ చేయాలి. కలెక్ట్ చేసినటువంటి స్పెషల్ ఫీ ఫండ్స్కు సంబంధించి వోచర్స్, డైలీ క్యాష్ బుక్, లెడ్జర్లను మెయింటైన్ చేయాలి. వీటి మెయింటెనెన్స్ కోసం స్కూల్లో ఉన్నటువంటి ఒక టీచర్ లేదా క్లర్క్ లేదా అటెండర్లను వినియోగించుకోవచ్చు. ఈ అదనపు డ్యూటీ చేసినందుకు గాను వారికి సంవత్సరానికి ₹250 మించకుండా అమౌంట్ని కూడా పే చేయవచ్చు. స్టాక్ అండ్ ఇష్యూ రిజిస్టర్ స్పెషల్ ఫీ ఫండ్స్తో పర్చేజ్ చేసినటువంటి ఐటమ్స్ని వినియోగించే సమయంలో స్టాక్ రిజిస్టర్, అలాగే ఇష్యూ రిజిస్టర్లను మెయింటైన్ చేయాలి. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ అంశాలను మనం గుర్తుంచుకోగలిగితే స్పెషల్ ఫీ ఫండ్స్కి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా జవాబులను
ఈజీగా గుర్తించవచ్చు. ప్రీవియస్ ప్రశ్నాపత్రాలలో స్పెషల్ ఫీ ఫండ్స్కి సంబంధించి అడిగిన కొన్ని ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం.